ఫ్రెండ్స్, పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఈ నెల 30వ తారీఖు వరకు కూడా గడువు అయితే ఉండడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూస్తే ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. పెన్షన్ స్కీమ్ ఎంపికలో ఉద్యోగులకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పెన్షన్స్ అండ్ పెన్షనర్ల వెల్ఫేర్ విభాగం గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రూల్స్ 2025 అమల్లో కీలక మార్పులు చేసినట్లు తెలిపింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే యూపీఎస్ ఎంచుకోవడంతో పాటు వన్ టైం మార్పునకు కూడా ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 15వ తేదీన అయితే కనుక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. అవి ఆ పత్రికా ప్రకటనలు ఏమున్నాయంటే వివరాలు చూసినట్టయితే, నేషనల్ పెన్షన్ సిస్టంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలన్న డిమాండ్లు కూడా పెరిగిన క్రమంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే యూపీఎస్ని తీసుకొచ్చారు. అయితే ఒకసారి యూపీఎస్ ఎంచుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఎన్పీఎస్లోకి మారే అవకాశానికి లేకపోవడంతో ఈ పథకానికి పెద్దగా ఆదరణ లభించలేదు. అంటే ఒక్కసారి ఆ స్కీమ్లోకి ఎంటర్ అయ్యామంటే తిరిగి వెనక్కి రావడానికి అవకాశం ఉండదు. సో అందువల్ల ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏమో అందులో ఎలా ఉంటుందో ఏంటో తెలియదని అందరూ కొంచెం భయపడుతూ ఉన్నారు. సో ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్పించింది ప్రభుత్వం. యూపీఎస్ స్కీమ్లోంచి ఎన్పిఎస్లోకి ఒకసారి మారేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా తాజాగా వెల్లడింది. అంటే ఒకసారి వన్ టైం స్విచ్ ఆన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇందుకోసం సెప్టెంబర్ 30, 2025 వరకు అవకాశం కల్పించింది. యూపీఎస్ స్కీమ్ ఎంచుకున్న వారు తిరిగి తాము ఎన్పిఎస్లోకి వెళ్ళాలి అనుకుంటే, అంటే ఇప్పటికే ఎవరైనా మారిపోయి ఉండి అయ్యో మేము అనవసరంగా ఇందులోకి వెళ్ళిపోయామో పాత బెటర్ అని ఏదైనా అనుకుంటున్నట్లయితే వారికి మరోసారి వెనక్కి వచ్చేందుకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలా అనుకున్న వారికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కూడా, అంటే ఈ నెల 30వ తారీఖు వరకు అవకాశం ఉంది. అయితే తిరిగి మళ్ళీ యూపీఎస్లోకి వచ్చేందుకు మళ్ళీ అవకాశం ఉండదు. ఇక్కడ కూడా గమనించండి, ఒకసారి వెనక్కి వచ్చేస్తే మళ్ళీ అందులోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. పదవీ విరమణకు ఏడాది ముందు లేదా వీఆర్ఎస్ తీసుకుంటే 3 నెలల ముందు ఈ మార్పు ఉండాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగం నుంచి తొలగించడం, క్రమశిక్షణ చర్యలు, డిస్మిస్ కావడం వంటి సందర్భాల్లో పెన్షన్ స్కీమ్ మార్చుకునే అవకాశం అయితే ఉండదు. ఇక యూపీఎస్లో ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30 లోపు ఎలాంటి ఆప్షను ఎంచుకోకపోతే వారు యథావిధిగా యూపీఎస్లోనే కొనసాగుతారు. ఎన్పిఎస్లోకి మారినట్టయితే ఎన్పిఎస్ బెనిఫిట్స్ అమలవుతాయి. అలాగే 4% కాంట్రిబ్యూషన్ కూడా మారుతుంది. ఇక 2024 ఆగస్టు 24వ తేదీన కేంద్ర మంత్రివర్గం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి ఆమోదం తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి 24, 2025 నుంచి దీనిని నోటిఫై చేసింది. ఏప్రిల్ 1, 2025 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టంలో ఉన్న ఉద్యోగులు యూపీఎస్లోకి మారేందుకు అవకాశం కల్పించారు. ఈ స్కీమ్ ద్వారా గ్యారంటీ పెన్షన్ ఆప్షన్ అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఉద్యోగుల నుంచి పెద్దగా దీనికి ఆదరణ లభించలేదు. యూపీఎస్ ఎంచుకునే వారు తిరిగి కొంతమంది ఎన్పిఎస్లోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు పలు నివేదికలు తెలిపాయి. సో ఈ క్రమంలోనే యూపీఎస్ ఎంచుకున్న వారు తిరిగి పాత సిస్టమ్ ఎన్పిఎస్లోకి, నేషనల్ పెన్షన్ సిస్టంలోకి రావడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారు. అది సెప్టెంబర్ 30. ఒకవేళ తిరిగి ఎన్పిఎస్లోకి వచ్చేసారు అయితే అంటే కనుక మళ్ళీ తిరిగి యూపీఎస్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. సో ఇది బాగా 1-2 సార్లు ఆలోచించుకుని దాన్ని బట్టి మీరు స్విచ్ ఆన్ అవ్వడానికి ఆలోచించుకుని మారండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.